ముదిరాజులను బీసీఏలో చేరుస్తూ 2009లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అమలు చేసిన జీవో నెంబర్ 15ను యథావిధిగా కొనసాగించాలని ముదిరాజ్ మహాసభ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్, మావల మండలాల రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. 2009లో ప్రకటించిన జీవోపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ సమస్యను పరిష్కరించాలని కోర్టు రాష్ట్ర బీసీ కమిషన్ను ఆదేశించిందన్నారు. 2 ఏళ్లు గడిచినప్పటికీ అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు ఆక్షేపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయాస్త కార్యక్రమంలో రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్గా నియమించడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై వెంటనే పునఃసమీక్షించుకుని మత్స్య సహకార సంఘాలకు న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ముదిరాజులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ మండల రెవెన్యూ అధికారికి ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తూ ఏదైతే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ 15ను యథావిధిగా అమలు చేయాలని కోరుతూ ఇవాళ మేము వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. మాకు మంత్రివర్గంలో ఒకే ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి వెంటనే మా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ముదిరాజులకు సంబంధించి అనేక మత్స్య కార్మిక సహకార సంఘాలున్నాయి. దాంట్లో మెజార్టీ సంఘాలు ముదిరాజులో ఉన్నప్పటికీ ఒక గంగపుత్ర వర్గానికి చెందిన వారికి చైర్మన్ని కట్టబెట్టింది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి ఎన్నికల ప్రకారం ఎన్నికలు నిర్వహించి ముదిరాజ్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే 1000 కోట్ల రూపాయలు మా ముదిరాజులకు కేటాయించారో దాని ద్వారా మత్స్య కార్మికులకు గతంలో ఇచ్చిన విధంగా లూనాలు కానీ ఇతర వాహనాలు కానీ అన్ని విధాలుగా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము.